సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మహేష్ బాబు రాజమౌళి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎట్టకేలకు మొదలైంది. ఈ విషయాన్ని చెప్పకపోయినా హింట్ ఇచ్చారు. సింపుల్ గా పెట్టిన 5 సెకండ్స్ వీడియో చూస్తూ ఉంటే షూటింగ్ మొదలైందని చెప్పకనే చెప్పాడు. ఇందులో మహేష్ పై సెటైర్ కూడా ఉంది. సూపర్ స్టార్ ఊరుకుంటాడా? రాజమౌళికి పెద్ద కౌంటరే ఇచ్చాడు. రాజమౌళి వీడియోకు అర్థాలే వేరేలే అన్నట్టు ఉన్న ఆ 5 సెకండ్స్ విజువల్స్ చూసిద్దామా? ఆ మధ్య రాజమౌళి సౌత్ ఆఫ్రికా వెళ్లి దిగిన ఫోటో ఇది. దీని ముందు నుంచుని పాస్పోర్ట్ చూపించాడు. ఈ వీడియోకు క్యాప్చర్ అన్న క్యాప్షన్ పెట్టి సినిమా తీస్తున్నామని చెప్పాడు జక్కన్న. పాస్పోర్ట్ చూపించి మహేష్ ను టార్గెట్ చేశాడు. ఖాళీ దొరికితే ఫ్యామిలీతో ఫారెన్ వెళ్లి ఎంజాయ్ చేసే మహేష్ పాస్పోర్ట్ ను తీసేసుకున్నానని చెప్పాడు. సూపర్ స్టార్ ను లైన్ తో పోల్చి ఎక్కడికి వెళ్లకుండా బంధించానన్న అర్థం కూడా ఇందులో ఉంది. రాజమౌళి వీడియోకు అర్థమేమైనా ఇదిగో అదిగో అంటూ ఊరించిన ఈ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కింది. సింహాన్ని చూపిస్తూ మహేష్ ను బంధించేశానని రాజమౌళి పెట్టిన వీడియోకు హీరో రిప్లై ఇస్తూ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ పోఖ్రీలోని డైలాగ్ పెట్టాడు. జక్కన్న మూవీ కోసం మేక్ ఓవర్ అయిన మహేష్ లాంగ్ హెయిర్, బియర్డ్ తో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న మూవీ సక్సెస్ సెలబ్రేషన్ లో కనిపించిన మహేష్ లుక్కే ఫైనల్ అయిందని తెలిసింది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోందన్న వార్త కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. జక్కన్న పోస్ట్ కు ప్రియాంక స్పందిస్తూ మొత్తానికి షూటింగ్ ప్రారంభమైందని అర్థం వచ్చేలా ఫైనల్లీ అంటూ నవ్వుతున్న ఎమోజీని పంచుకుంది. కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటూ ఫోటోషూట్ లో పాల్గొంది ప్రియాంక. శనివారం నుంచి మహేష్, ప్రియాంక చోప్రాలపై సీన్స్ తీస్తున్నారని సమాచారం. RRR తర్వాత మెగాఫోన్ పట్టడానికి 3 ఏళ్లు తీసుకున్నాడు జక్కన్న. ఓ ఏడాది పాటు ఆస్కార్ పనులతో గడిపేసి 2 ఏళ్లుగా ఈ అడ్వెంచర్ కథను చెక్కుతున్నాడు. రెగ్యులర్ షూటింగ్ మొదలైనా ఎప్పుడు పూర్తయ్యేది రాజమౌళి కూడా ఇప్పుడే చెప్పలేడు. బాహుబలి 2, RRR అనుకున్న టైంకు రాకపోవడంతో SSMB 29 షూటింగ్ ఓ కొలిక్కొచ్చాకే రిలీజ్ డేట్ ప్రకటించే ఛాన్స్ ఉంది. RRR ను 400 కోట్లతో తీసిన జక్కన్న ఈ పాన్ వరల్డ్ మూవీని 1000 కోట్లతో తీస్తున్నాడు. తొలి కాపీ వచ్చే టైంకు బడ్జెట్ ఎంతకు చేరుతుందో చూడాలి. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ కావడంతో RRR లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులు సినిమాలో ఉంటాయని రాజమౌళి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. భారతీయ భాషలతో పాటు ఫారిన్ లాంగ్వేజెస్ లో ఒకేసారి రిలీజ్ చేస్తారు. డాకు మహారాజ్ తర్వాత బాలకృష్ణ రూట్ మార్చాడు. ఎప్పుడు ఒకేలా ఉండడానికి ఇష్టపడడం లేదు. కొత్త వాళ్లకు ఛాన్సులు ఇచ్చి వరుస హిట్స్ కొట్టిన బాలయ్య మారిపోయాడు. హిట్స్ ఇచ్చిన దర్శకులకు తప్ప మరొకరిని దగ్గరకు రానివ్వడం లేదు. వాచ్ ది స్టోరీ. కథ నచ్చాలే గాని డైరెక్టర్ కు స్టార్డమ్ ఉందా లేదా అని ఆలోచించకుండా ఛాన్సులు ఇచ్చేసి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో హిట్స్ కొట్టాడు. ఫుల్ ఫామ్ లో ఉన్నారు. గోపిచంద్ మల్లేని, అనిల్ రావిపూడి, బాబీ, బాలయ్యను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన హీరో ఇమేజ్ ను యూజ్ చేసుకుని నందమూరి ఫ్యాన్స్ దృష్టిలో వీళ్లు కూడా హీరోలైపోయారు. బాలకృష్ణ సినిమాల లైనప్ చూస్తూ ఉంటే కొత్త వాళ్ల కంటే హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ నే రిపీట్ చేస్తున్నాడు. డాకు మహారాజ్ తర్వాత అఖండ 2లో నటిస్తున్నాడు. సింహ లెజెండ్ అఖండతో హ్యాట్రిక్ కొట్టి 4సారి కలిశారు. ఆల్రెడీ షూటింగ్ మొదలు కాగా సంయుక్తమేనని హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ తన స్పీచ్ తో అఖండ 2 పై అంచనాలు పెంచేశాడు. అఖండ 2 తర్వాత బాలయ్య నటించే సినిమాను ప్రకటించకపోయినా వీరసింహారెడ్డి తీసిన గోపిచంద్ మల్లేని పేరు గట్టిగా వినిపిస్తోంది. వీరసింహారెడ్డి తర్వాత గోపి బాలీవుడ్ కు వెళ్లి సన్నీ డియోల్తో జాట్ తీశాడు. ఏప్రిల్ 10న రిలీజ్ కాగానే బాలయ్య సినిమా కథపై కూర్చుంటాడని తెలిసింది. ఇదే నిజమైతే బాలయ్య లైనప్ హిట్స్ ఇచ్చిన దర్శకులతోనే నడుస్తోందన్నమాట. పెళ్లి యాక్టింగే అంటోన్న నయనతార చేతిలో 1/2 డజన్ సినిమాలున్నాయి. ఇన్ని సినిమాలు చేస్తున్నా ఇందులో ఒక్క క్రేజీ మూవీ కూడా లేదు. అయితే ఎట్టకేలకు ఓ క్రేజీ పాన్ ఇండియా మూవీ చేస్తోంది. అదేంటో చూద్దాం. నయన చేతిలో 5-6 సినిమాలుంటే 2 లేడీ ఓరియంటెడ్ మూవీస్. 1-2 సినిమాల్లో యంగ్ హీరోలతో జతకడుతోంది. పెద్ద సినిమా ఒక్కటైనా ఉండేది. అలాంటిది ఈసారి ఒక్క స్టార్ తో కూడా నటించడం లేదన్న ఫ్యాన్స్ ఫీలింగ్ ను కన్నడ మూవీ టాక్సిక్ తీర్చేస్తోంది. టాక్సిక్ లో నయనతార యష్ సిస్టర్ గా నటిస్తోందని కొన్ని నెలలుగా వినిపిస్తున్నా మేకర్స్ ఇంతవరకు ప్రకటించలేదు. ఆమె ఇందులో నటిస్తున్న సంగతిని అక్షయ్ ఓబెరాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో క్లారిటీ వచ్చేసింది. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ రూపొందుతోంది. యష్ తో కియారా జతకడుతోంది. జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత నయనతార ఇక మనకు అందదు, హిందీలో సెటిల్ అయిపోతుంది అని అనుకున్నారు అభిమానులు. అయితే దీనికి రివర్స్ లో ఒక్క హిందీ ఛాన్స్ కూడా రాలేదు. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన జవాన్ ఉన్నా బాలీవుడ్ ఆఫర్స్ రాకపోవడం షాక్ ఇస్తోంది. హిందీ, తెలుగు తప్ప సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింట్లో నటిస్తోంది. సరోగసీ పద్ధతిలో పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా కొత్త సినిమాలు ఒప్పుకున్న నయనతార బ్రేక్ ఇవ్వాలని అనుకోలేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా క్రేజీ ప్రాజెక్ట్ లేదన్న లోటును టాక్సిక్ తీర్చింది.
భర్త విఘ్నేష్ శివన్ మెగాఫోన్ పట్టి తీస్తున్న మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి నిర్మాతగా వ్యవహరిస్తోంది నయనతార. ఐటమ్ సాంగ్ శ్రీలీలకు కలిసొచ్చింది. ఐటమ్ గర్ల్ ముద్ర పడినా లాభమే గానీ నష్టం లేదు. వెనక పడిపోతున్న కెరీర్ ని కిసిక్ అంటూ గాడిలో పెట్టింది. ఐటమ్ సాంగ్ తో ఆఫర్స్ వెల్లువెత్తాయి. మరోవైపు రెమ్యునరేషన్ ని పెంచేసింది. కిసిక్ అంటూ శ్రీలీల కన్ను కొట్టి తన పారితోషికాన్ని ఎంత పెంచుకుందో చూసేద్దామా? పుష్ప 2 క్రియేట్ చేస్తున్న రికార్డుల తర్వాత బన్నీ సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతవరకు వెళ్తుందో చెప్పలేం. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడని ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. హీరో డైరెక్టర్ పారితోషికం ఏ రేంజ్ కు వెళ్తుందో చెప్పలేకపోయినా ఐటెం గర్ల్ మాత్రం రెమ్యూనరేషన్ ని పెంచేసింది. ఐటెం సాంగ్ కిసిక్ శ్రీలీల కెరీర్ ను మార్చేసింది. ఏకంగా 5-6 ఆఫర్స్ తీసుకొచ్చింది. వచ్చే ఏడాది ఏ సినిమా రిలీజ్ అయినా అందులో ఈ అమ్మడు ఉండాల్సిందే అన్నట్టుగా కెరీర్ మారిపోయింది. కిసిక్ సాంగ్ కంటే ఊ అంటావా మామ పెద్ద హిట్ అయినా సమంతకు రాని క్రేజ్ శ్రీలీలకు రావడంతో ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. 2 ఏళ్లుగా వరుస ఫ్లాపుల తర్వాత శ్రీలీల ఆఫర్స్ కు దూరమైంది. ఫేడ్ అవుట్ అయిందన్న దశలో మాస్ జాతరలో, రవితేజతో రాబిన్ హుడ్ లో, ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ తో నటించే ఛాన్స్ ను కూడా అందుకుంది. కిసిక్ సాంగ్ తర్వాత వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. దీంతో పనిలో పనిగా రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. యంగ్ హీరోల సినిమా బడ్జెట్ అంటే మినిమం 50 కోట్లు దాటిపోతోంది. పాన్ ఇండియా రిలీజ్, గ్రాండ్ ఇయర్, విజువల్ వండర్ లాంటి పేర్లు చెప్పి బడ్జెట్ పెంచేస్తున్నారు. డిజిటల్ రైట్స్ తో బడ్జెట్ సగం కవర్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతల్లో ఉన్న రీసెంట్ ఫ్లాప్స్ లోన భయం పుట్టిస్తున్నాయి. హై బడ్జెట్ తో వస్తున్న ఆ సినిమాలేంటో చూద్దాం. సెట్ కోసం అంత ఖర్చు పెట్టారు, యాక్షన్ సీన్ కోసం ఇంత బడ్జెట్ పెట్టారని స్టార్స్ గురించే కాదు యంగ్ హీరోల గురించి కూడా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మట్కా కోసం వైజాగ్ స్ట్రీట్ సెట్ ను 15 కోట్లతో వేశారు. వరుణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్గా 40 కోట్లతో తీస్తే 2 కోట్లు కూడా రాలేదు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయింది కదా అని సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ ను అవుట్ రేట్ కు 60 కోట్లకు అమ్మితే 10 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో యంగ్ హీరోలపై భారీ బడ్జెట్ పెడుతోన్న నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. యంగ్ హీరోల బడ్జెట్ సినిమాకు పెరిగిపోతోంది. 10 కోట్లుండే శ్రీవిష్ణు బడ్జెట్ స్వాగ్ తో 20 కోట్లు దాటింది. హీరో ఓల్డ్ ఏజ్ మేకప్ కోసమే చాలా ఖర్చు పెట్టారు. శ్రీవిష్ణుకు మంచి క్రేజ్ ఉన్నా కంటెంట్ కన్ఫ్యూజ్ గా ఉండడంతో ఆడియన్స్ స్వాగ్ ను పట్టించుకోలేదు. యంగ్ హీరోలతో తీసిన హై బడ్జెట్ మూవీస్ డబుల్ స్మార్ట్, మట్కా, స్వాగ్ ఫ్లాప్ అయినా హిట్ కావడం ధైర్యమిచ్చింది. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఎక్కువ ఖర్చు పెట్టిన సినిమాను 10 కోట్లకు అమ్మితే 20 కోట్లు రాబట్టింది. కథ బాగుంటే బడ్జెట్ ఎక్కువైనా తిరిగొస్తుందన్న నమ్మకాన్ని కలిగించింది. రాబోయే అప్కమింగ్ హై బడ్జెట్ మూవీస్ కు దారి చూపించింది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ప్రస్తుతం నటిస్తున్న పీరియాడిక్ మూవీ స్వయంభూ బడ్జెట్ 60 కోట్లు దాటేస్తోంది. ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయిన విజయ్ దేవరకొండ సినిమాల బడ్జెట్ పెరుగుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా రౌడీ హీరో కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ గా 60 కోట్లు దాటేసింది. దసరా పాన్ ఇండియా హిట్ కొట్టకపోయినా తెలుగులో హిట్ అయింది. దసరా ఇచ్చిన భరోసాతో నాని బడ్జెట్ లిమిట్స్ దాటేశాడు. సరిపోదా శనివారంపై 60 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈ 2 హిట్స్ నాని సినిమా బడ్జెట్ హద్దులను చెరిపేశాయి. సెట్స్ పై ఉన్న హిట్ 3 పైన కూడా ఎక్కువే ఖర్చు పెడుతున్నారు. నాగచైతన్య తండేల్తో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. యథార్థ సంఘటన ఆధారంగా సినిమా రూపొందుతోంది. పాకిస్తాన్ పోలీసులకు పట్టుబడిన జాలరిగా చైతు నటించడంతో ప్రత్యేకంగా జైలు సెట్ను వేశారు. చైతు కెరీర్లోనే అత్యధికంగా 70 కోట్ల భారీ బడ్జెట్తో తండేల్ తీస్తున్నారట. అయితే నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ చైతు కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలుస్తుందంటూ నమ్మకం కలిగించారు. ఇక మంచు విష్ణు మార్కెట్ 20 కోట్లు లేకపోయినా 100 కోట్ల బడ్జెట్తో కన్నప్ప తీస్తున్నాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్తో తీస్తూ అన్ని భాషలను కవర్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరో నందీశ్వరుడిగా కనిపించనున్నాడు. హీరో మార్కెట్తో పోల్చుకుంటే 100 కోట్లు రాబట్టడం కష్టమే అయినా సూపర్ స్టార్స్ ను నమ్ముకున్నాడు విష్ణు. 40 కోట్లతో రూపొందిన హనుమాన్ వరల్డ్ వైడ్ 148 కోట్ల షేర్, 310 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. హనుమాన్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో తేజ్ సజ్జాపై భారీ బడ్జెట్ పెట్టేస్తున్నారు. ఈగిల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ్ నటిస్తోన్న మిరాయ్ సినిమా బడ్జెట్ 50 కోట్లు దాటేస్తోంది. పీపుల్స్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది.